బ్రేకింగ్ చూస్తున్నాం. ఉగ్రవాదులు సైతాన్లుగా మారి ఏదైతే పెహల్గాంకి సంబంధించినటువంటి టూరిస్టుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వాళ్ళని ప్రాణాలను బలి తీసుకున్నారో ఈ ఘటనకు సంబంధించి విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఈ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డులను తీసుకొని వాళ్ళ మతాన్ని అడిగి తెలుసుకోమని వాళ్ళ మీద కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లో కొంతమందిని కాలిస్తే మరికొంతమందిని ప్రైవేటు పార్ట్స్ మీద కాల్చి చంపారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నటువంటి వాదన మీద యావత్ దేశం మొత్తం కూడా రగిలిపోతోంది. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. పర్యాటకులు అందరినీ చంపేయకుండా కిరాతకులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. పేరు ఐడి కార్డులు అడిగి మరీ తీసుకొని రూఢీ చేసుకున్న తర్వాత వాళ్ళని పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు. మహిళలు పిల్లల్ని వదిలేసినప్పటికీ కూడా వారి కళ్ళ ముందే వారి మగవారిని హత్య చేసినటువంటి పరిస్థితి, దారుణంగా చంపినటువంటి పరిస్థితి, వాళ్ళని ఇప్పుడు బతికున్నటువంటి శవాలుగా మార్చేసి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించే విధంగా చేశారు. అయితే చంపే ముందు ఉగ్రవాదులు చేపట్టినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడ పర్యాటకులందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి అందులో పురుషులను, మహిళలను, చిన్నారులను వేరు చేసినటువంటి ఉగ్ర మూకలు పురుషులకు ఒక పరీక్ష పెట్టాయి. ఏంటి ఆ పరీక్ష అంటే వాళ్ళు హిందువులో ముస్లింలో తేల్చేందుకు కల్మా చదవమని చెప్పారట. ఎవరైతే కల్మా చదివారో వారు ముస్లింలని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కల్మా చదవలేని వాళ్ళను ముస్లింలు కాదు అని చెప్పి ఫిక్స్ చేసి కాల్ చేసినట్టు తాజాగా ఒక అంశం బయటకు వచ్చింది. ఇస్లాంలో కల్మా అనేది అత్యంత కీలకమైనటువంటి అంశము. ఇది అరబిక్ నుంచి పుట్టినటువంటి పదం. ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి పదం. కొన్ని పవిత్ర పదాల సమూహాన్ని కలిపి కల్మా అంటారు. ప్రతిరోజు కూడా 6 సార్లు ముస్లింలు ఈ కల్మాను చదువుతూ ఉంటారు. ఈ 6 సార్లు చదివేటటువంటి కల్మాను చదివేటటువంటి వాళ్ళ అందరూ కూడా ముస్లిమ్స్ అందరూ కూడా దీన్ని చదువుతుంటారు. అందరికి కూడా దీని మీద అవగాహన ఉంటుంది. అందుకే ఉగ్రవాదులు ఈ కల్మా చదవాలి. కల్మా ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ 6 రకాలుగా ఉండేటటువంటి కల్మా అంటే కలీమా తయ్యీబా, కలీమా షహదా, కలీమా తబ్జీద్, కలీమా తౌహీద్, కలీమా ఇస్తిగ్ఫర్, కలీమా రుద్దెక్ఫ్రా అనేటటువంటి ఈ మొత్తం 6 కలీమాలను చదవాలి అని చెప్పేసి వాళ్ళకి పరీక్ష పెట్టినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎవరైతే వీటిని చదివారో వాళ్ళని ముస్లిమ్స్గా భావించి వాళ్ళని వదిలేసి ఎవరైతే చదవలేరో వాళ్ళని నాన్ ముస్లిమ్స్గా గుర్తించి కాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రైవేటు పార్ట్స్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత వీళ్ళు హిందువులు అని చెప్పి తేల్చిన తర్వాత వాళ్ళని చంపేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత దారుణానికి ఉగ్రమూకలు ఒడిగట్టినటువంటి నేపథ్యంలో దెబ్బకు దెబ్బ ప్రతీకారం కోసం ఇప్పటికే యావత్ భారత్ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది భారత్లో ఉన్నటువంటి హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే అనుబంధాన్ని, అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ బంధాన్ని విడదీయకుండా ఉండాలి, ఇక్కడ ఎలాంటి అలర్లు జరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.